నాకే కావాలి అంటే మనమే అందరి కాళ్ళు అడగాలి. ఇక్కడ ఎందుకు వచ్చిన కర్మ? అక్కర్లేదు అనిపించిన మహాసామ్రాజ్య పదవి ఏదన్నా ఉందా? అన్నీ కావాలని గోక్కుంటున్నాం, పీక్కుంటున్నాం ఇక్కడ. అందుకే రోగాలు వచ్చి వస్తున్నాం రోజు. మనస్సు నిండా కోరికలే, పిచ్చి కోరికలు ఎన్ని ఉన్నా సరిపోవు ఇక్కడ. అందుకే వైరాగ్యేణ అన్నాడు కృష్ణుడు. నీకు నిజంగా మనస్సు నిగ్రహం రావాలంటే వైరాగ్యం వదిలేయి. సగం వస్తువులు వదిలేయి, సగం బట్టలు వదిలేయి, సగం మాటలు వదిలేయి, సగం డబ్బులు వదిలేయి, మొత్తం తీసేయి. మాట్లాడే మాటల్లో కూడా ఏది అనవసరంగా మాట్లాడుతున్నా అనవసరం తీసేయి. మౌనం అలవాటు అవుతుంది, ఖచ్చితంగా వైరాగ్యం ఏర్పడుతుంది, మనస్సు నిలబడుతుంది. ఇంకోటి చెప్పాడు, అభ్యాసం అన్నారు. సాధారణంగా దీనికి యోగాభ్యాసం అని అర్థం చెబుతారు. యోగాభ్యాసం ఎంత చేసినా, ఆసనాలు వేసినా, ఏం చేసినా మనస్సు నిగ్రహానికి వస్తుందని మనం చెప్పలేం. అది సాధన ఉపయోగిస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. దానికి గొప్ప సాధన ఏమిటో, అభ్యాసం అంటే ఏమిటో శంకరాచార్య చెబుతున్నారు. అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాం చిత్ సమాన ప్రత్యయావృత్తి అన్నారు వ్యాఖ్యానాలు.